ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇవి చామదుంపలు నిన్న హార్వెస్ట్ చేశాను అనమాట. చూసారా చూసారా పునర్నవ హార్వెస్ట్ చేశాను. ఎంత ఆకు వచ్చిందో కదా, చాలా మంచి. చూస్తున్నారా, పునర్నవ ఆకు అయితే కడిగేశాను అనమాట. నీట్గా కడిగాను, ఒక 3-4 టైమ్స్ అయితే కడిగేశాను. ఇప్పుడు ఆల్రెడీ పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఈ ఆకు టమాటా ఉడకాల్సింది. ఈ ఆకుని పప్పులో వేసేస్తున్నాను. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. ఇవాళ నేను హార్వెస్ట్ చేయబోతున్నాను. నిన్న గార్డెన్లో కొంచెం వర్క్ చేశాను అనమాట, చూపిస్తాను. చాలా వర్క్ ఉంది గార్డెన్లో. అలాగే నిన్న చేమదుంపలు హార్వెస్ట్ చేయడం జరిగింది, అవి కూడా చూపిస్తాను, చూడండి. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇవి చామదుంపలు నిన్న హార్వెస్ట్ చేశాను అనమాట. చూసారా, దాదాపు ఒక 1/2 కిలో పైనే ఉంటాయన్నమాట. ఇదిగోండి చూసారా ఎన్ని చామదుంపలు వచ్చాయో. ఇక్కడ చూస్తున్నారు కదా, గ్రో బ్యాగ్లో నేను అరటి పిలకలు పెట్టాను అనమాట. తమిళనాడు నుంచి తీసుకొచ్చాను, అక్క దగ్గర నుంచి. అయితే గ్రో బ్యాగు చిన్నగా అయిపోయింది, చెట్టేమో పెద్దగా అయిపోతుంది అనమాట. అందుకని మార్చేద్దాం, కాస్త పెద్ద టబ్లోకి మారుద్దామని. ఎలాగూ కంపోస్ట్ బిన్ ఉంది కదా, కంపోస్ట్ బిన్లోకి అయితే మార్చేస్తున్నాను. ఇది తీయటానికి చాలా కష్టపడాల్సి వచ్చిందనమాట. ఎలాగోలాగా నేను మా బాబు ఇద్దరం కలిసి గ్రో బ్యాగ్లో నుంచి బయటకు తీసేసి, ఇదిగోండి ఇది కంపోస్ట్ బిన్ ఆల్రెడీ పగిలిపోయింది, బట్ అయినా కూడా పెద్దగా ఉంది కదా అని చెప్పేసి దీంట్లో అయితే పెట్టడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇది చామదుంపల కుండీ అనమాట. ఈ కుండీలోనే హార్వెస్ట్ చేశాను. ఇందులో ఆనియన్స్ కూడా ఉన్నాయి. నిన్న హార్వెస్ట్ చేయడం వల్ల ఇదిగో ఇలా అయిపోయింది అనమాట. సరే, వీటిల్లో కొన్ని వస్తాయి, ఇంకా చిన్న చిన్న ఉన్నాయి కదా, ఇవైతే మళ్ళీ రీగ్రోత్ అవుతాయి అనమాట. ఇది సపరేట్ చేయాల్సి ఉంది. ఇదిగో నిన్న గార్డెన్లో చాలా వర్క్ చేశాను, సగం సగం వర్క్ అనమాట. ఇదిగోండి బనానాకి అది మార్చాను అనమాట. ఇది పాత టబ్బు కంపోస్ట్ బిన్ అనమాట. ఇది దీంట్లోకి మార్చేసాను. బనానా అయితే దీంట్లోకి మార్చాను. కొత్త పిలకలు వస్తున్నట్టున్నాయి మేబీ బనానాకి. మొత్తం ఇదంతా ఈ ఆకంతా కూడా కట్ చేసేసాను నిన్న. ఇదిగోండి ఇంకా చాలా వర్క్ ఉంది, ఇదంతా కూడా మార్చాలి. వీటన్నిటిలో కూడా ఈ సీడ్స్ అన్నీ కూడా తీయాల్సింది. చూస్తున్నారా, గార్డెన్లో అయితే చాలా వర్క్ ఉందన్నమాట. ఇదిగోండి నిన్న కట్ చేసిన ఆకులు. ఇదిగోండి ఇంకా అక్కడంతా కూడా క్లీన్ చేయాల్సింది మొత్తం. ఇంకా ఆ మొక్కలన్నిట్లో కూడా ఇంకా కలుపు ఉందన్నమాట, కలుపు అంతా తీసేయాలి. ఇదిగోండి ఈ ఆకు వచ్చింది కదా, చాలా రోజులు అయిపోయింది. ఇదంతా కట్ చేసేస్తాను అనమాట. కొంచెం పురుగు కూడా ఏదో వచ్చింది, ఇదంతా ఈసారి కట్ చేసి పడేస్తాను. చూసారా, ఏదో పురుగు అయితే వచ్చింది, దీన్ని కట్ చేసి పడేస్తాను. అయితే ఇప్పుడు నేను ఇవాళ మళ్ళీ హార్వెస్ట్ చేయడానికి వచ్చాను. నిన్న చేమదుంపలు అయితే హార్వెస్ట్ చేశాను. ఇవాళ ఏం హార్వెస్ట్ చేస్తున్నాను అంటే పునర్నవ ఆకు వచ్చిందనమాట. దీన్ని నేను పెంచాల్సిన అవసరం లేదు. ఎవ్రీ ఇయర్ ఈ టైం వచ్చేసరికి సమ్మర్ టైంలో కంపల్సరీ ఈ ఆకు వస్తుందన్నమాట కుండీల్లో. ఆ సీడ్స్ చాలా చిన్న సీడ్స్ ఉంటాయన్నమాట. ఒక్కసారి చూపిస్తాను, చూడండి. చూస్తున్నారు కదా, ఇది పునర్నవ అన్నమాట. చాలా ఫ్రెష్గా ఉంది, వచ్చిందనమాట, రీసెంట్గా వచ్చింది ఇది. ఇందులో సీడ్స్ వస్తాయి యాక్చువల్లీ. ఇది ఇవాళ హార్వెస్ట్ చేసి పప్పు చేయబోతున్నాను. ఇలా కొమ్మలు అయితే కట్ చేసేస్తున్నాను. మనకు కావాల్సింది ఓన్లీ లీఫ్ మాత్రమే అనమాట. ఇలా లీఫ్ అంతా కట్ చేసి పప్పులోకి వేసుకోవచ్చు. పునర్నవ ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇదిగోండి ఈ కుండీలో కూడా ఉంది, ఇది కూడా కట్ చేస్తున్నా. ఈ 2 గ్రో బ్యాగ్స్లో వచ్చిందనమాట. ఇదిగోండి ఇక్కడ కూడా తీసేసాను. ఇక్కడ చూసారా చిన్న చిన్నవి వచ్చాయి అసలు. చూసారా, ఇదే అన్నమాట. ఇవి కూడా వేరే ఏమేమి వస్తున్నాయి అయితే నాకు తెలియదు, కానీ చిన్న చిన్నగా చాలా ఉన్నాయి. చూసారా, పునర్నవ హార్వెస్ట్ చేశాను. ఎంత ఆకు వచ్చిందో కదా, చాలా మంచిది ఇది. పునర్నవ అంటే అసలు దీనికి మరణం లేదు, మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటుందన్నమాట. అందుకే నా దగ్గర ఎప్పుడో సీడ్స్ అనమాట. ఇది కుండీల్లో అవంతకు అవే వస్తుంది అనమాట, ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఇందులో ఉంటుంది సీడ్స్ ఉంటుంది, చాలా చిన్న సీడ్స్ ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందా, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, దీంట్లో లోపల చాలా ఉంటాయి. ఒక 4-5 సీడ్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో చాలా చిన్నగా కనిపిస్తుంది కదా, దాంట్లోనే చిన్న చిన్నగా ఉంటాయి అన్నమాట. ఆవాల కంటే చాలా సన్నగా ఉంటుంది దీని సీడ్. ఇప్పుడు దీన్ని అంతా క్లీన్ చేసి కావాల్సిన ఆకంతా తీసుకొని ఈ కొమ్మలంతా పడేయడమే. ఇక దీంట్లో మళ్ళీ ఉంటుంది కదా ఆ సీడ్, అది వీటిల్లోనే పడిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ వస్తుందండి. ఇంకా గార్డెన్లో అయితే చాలా వర్క్ ఉందన్నమాట. కంపోస్ట్ ఉంది, ఇదంతా 4 o'clock అలా వచ్చి కాస్త నీడ వచ్చిన తర్వాత వచ్చి వర్క్ చేయాల్సింది. నిన్న కూడా గార్డెన్లో వర్క్ చేసాము, ఇవాళ కూడా కొంత వర్క్ చేసాము.
1 డేలో అయితే అవ్వట్లేదు అనమాట. కుండీల్లో అంతా మట్టి మార్చాల్సి ఉంది. చూస్తున్నారు కదా, పునర్నవ హార్వెస్ట్ చేస్తే ఇంత వచ్చిందనమాట. ఇప్పుడు ఇదంతా ఆకంతా ఇలా ఒలుచుకుందాం. చూస్తున్నారు కదా, ఇలా ఇక్కడ ఆకులన్నీ కనిపిస్తున్నాయి కదా. మనకి ఈ కొమ్మలు అయితే అవసరం లేదనమాట. ఈ ఆకులంతా ఇదిగోండి ఇలా తీసుకోవాలి. ఇదిగోండి ఈ ఆకంతా ఇలా ఒలిచేసుకుని పక్కకు పెట్టుకుందాం. చూస్తున్నారా, ఆకుకూర ఒలిచాక ఇదిగోండి ఇంత వచ్చిందనమాట. ప్లేట్లో చూస్తున్నారు కదా, ఇంత ఆకుకూర అయితే వచ్చింది. ఇక్కడ చూస్తున్నారా, ఈ కొమ్మలన్నీ వేస్ట్ అనమాట, అవసరం లేదు, కంపోస్ట్ బిన్లో వేసేస్తాము. ఇక్కడ చూసినట్లయితే ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఇది సీడ్ అనమాట. దీంట్లో సీడ్స్ ఉంటాయి. ఇదిగోండి చూస్తున్నారా, దాన్ని ఇదిగోండి ఇక్కడ చూసారా, చాలా సీడ్స్ ఉన్నాయి దీంట్లో. చూసారా ఎన్ని సీడ్స్ ఉన్నాయో చూసారా. ఇవి పునర్నవ సీడ్స్. చూసారా, పునర్నవ ఆకు ఇలా ఉంటుందండి. ఈ ఆకు మొత్తం నీట్గా కడిగేసి పప్పులోకి వేయాలి. నేను ఈ ఆకుని నీట్గా కడిగేసి పప్పులోకి వేస్తాను. ఆల్రెడీ పప్పు ఉడుకుతోందనమాట. చూస్తున్నారు కదా, పప్పు అయితే ఉడుకుతోంది. ఈ ఆకంతా కడిగేసి నేను ఈ పప్పులోకి వేసేస్తాను. చూస్తున్నారా, పునర్నవ ఆకు అయితే కడిగేసాను అనమాట. నీట్గా కడిగాను, ఒక 3-4 టైమ్స్ అయితే కడిగేసాను. ఇప్పుడు ఆల్రెడీ పప్పు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఈ ఆకు టమాటా ఉడకాల్సింది. ఈ ఆకుని పప్పులో వేసేస్తున్నాను. సరే, పప్పులోకి అయితే ఆకు అయితే వేసేసాను. ఇక విజిల్ పెట్టేస్తే సరిపోతుంది. పప్పు అయితే బాగా ఉడికిపోయింది. ఈ ఆకు ఉడకాల్సింది. చూస్తున్నారు కదా, ఇది పునర్నవ కొమ్మలు అనమాట. మనం ఆకు అయితే అంతా ఒలిచేసి పప్పులోకి అయితే వేసేసాను. ఇక విజిల్ రాగానే పప్పు రుద్దేసి పోపు పెట్టేస్తే సరిపోతుంది. ఇది ఇవాళ వీడియో అండి. నార్మల్గా మనం పప్పు ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు. పునర్నవ చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక్కడ సీడ్స్ కూడా నేను చూపించాను కదా, చాలా చిన్న చిన్న సీడ్స్ ఉంటాయి అన్నమాట. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. మీరు వీటిని ఈజీగా పెంచుకోవచ్చు. మనకి రోడ్ సైడ్ చాలా పెరుగుతూనే ఉంటుంది. మీరేంటంటే కొంత ఆకు తెచ్చుకొని అదేం వండుకోక్కర్లేదు. ఆ సీడ్స్ ఎలాగో ఉంటాయి దాంట్లో, అది తెచ్చి మీ కుండీల్లో వేసేస్తే చాలు. మీ కుండీల్లో మళ్ళీ నెక్స్ట్ అవి ఆ సీడ్స్ మొలుస్తాయి అన్నమాట. ఆ ఆకు మీరు తినొచ్చు అనమాట. ఓకేనా అండి, చూసారా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీరు కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ ఏంటి ఈ వీడియో మీద, మీకు నచ్చిందా లేదా, ఇవి కామెంట్ చేస్తే ఎక్కువ మందికి వీడియో అనేది రీచ్ అవుతుందండి. మరొక చక్కటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ TV21 ద బెటర్ చాయిస్.